వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షీర్ కుర్మాని ఏ విధంగా మన ఇంట్లో రుచికరంగా తయారు చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయబోతున్నాను. అయితే బయట నుంచి తెచ్చిన కండెన్స్డ్ మిల్క్ కాకుండా మన ఇంట్లో కూడా కండెన్స్డ్ మిల్క్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ పక్కన పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేస్తే షీర్ కుర్మా అనేది అంత బాగా ఉంటుంది. ఇక్కడ నేను కాజులని, అదేవిధంగా నానపెట్టి పొట్టు తీసిన బాదం, కిస్మిస్, ఖర్జూర, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చిరంజీ అండి. ఈ చిరంజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట షీర్ కుర్మా తయారు చేయడానికి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించడం వల్ల షీర్ కుర్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుందాం. చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి తీసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో మనము సన్నని సేమ్యాని తీసుకొని దాన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనము నార్మల్ సేమియా యూస్ చేయకూడదండి. ఈ సన్నగా ఉండే సేమియాని యూస్ చేయడం వల్ల షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం సేమియాని మంచి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనము ఫుల్ క్రీమ్ మిల్క్ని, అంటే నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి, ఫుల్ క్రీమ్ మిల్క్. దాన్ని మనము బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇందులో అందరూ కండెన్స్డ్ మిల్క్ అనేది కలుపుతారండి. అసలు కండెన్స్డ్ మిల్క్ అంటే ఏంటి అంటే, పాలని మనం బాగా చిక్కగా అయ్యే విధంగా కాగబెట్టి అందులో షుగర్ కలిపితే అదే కండెన్స్డ్ మిల్క్ అండి. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ బదులు నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి షీర్ కుర్మా అనేది టేస్ట్ అనేది ఏ మాత్రము చేంజ్ కదండి. ఈ విధంగా 1 లీటర్ మిల్క్కి 250 గ్రామ్స్ షుగర్ని మనం వేసుకొని ఆ షుగర్ అంతా కరిగే విధంగా కలుపుకోవాలి. అయితే షుగర్ తక్కువ తినే వాళ్ళు కాస్త తక్కువ కూడా వేసుకోవచ్చండి. 150 గ్రామ్స్ వరకు కూడా షుగర్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత మనం ఇందులో ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందాక బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ సేమియాని కూడా యాడ్ చేసుకొని అది ఉండలు కట్టకుండా స్పూన్తో కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ సేమియాని కూడా నేను యాడ్ చేస్తున్నాను. సేమియాని యాడ్ చేసి దీన్ని కూడా మనం కలుపుకోవాలి. సేమియా అనేది మనం కాస్త తక్కువగా వేసుకోవాలండి. ఎక్కువగా వేస్తే ఏంటంటే బాగా చిక్కగా అయిపోయి త్వరగా గట్టిగా అయిపోతుంది. సో 1 లీటర్ మిల్క్కి 1 కప్పు సేమియా సరిపోతుంది. అది వేసుకొని 10 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఇది కుక్ అవుతుంటేనే ఇందులో మనము 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేస్తే ఏంటంటే షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా అవుతుందండి. 10 మినిట్స్ ఇది కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఈ షీర్ కుర్మా అనేది వేడిగా అయినా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినొచ్చు అండి. మనకి షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ ఏ మాత్రము కూడా తగ్గదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.